హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆర్మీ డిఫెన్స్ టిప్స్. ఆర్మీలో జాయిన్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనం చెప్పిన టిప్స్ ఫాలో అయితే 100% జాబ్ మీ సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్కి కొత్తగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ నొక్కండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఆర్మీలో జాయిన్ కావాలంటే ఈ 3 క్వాలిటీస్లు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ 3 క్వాలిటీస్ ఏంటంటే, మనం కష్టపడడంలో ఫస్ట్ వచ్చేసి కష్టపడి పని చేయడం, రెండోది వచ్చేసి ఆసక్తి ఉండడం, మూడో పాయింట్ వచ్చేసి అదృష్టం ఉండాలి. ఈ 3 పాయింట్లు ఉన్నట్లయితేనే మనం ఆర్మీ జాబ్లో గెట్ ఇన్ అవ్వగలం. ఫస్ట్ పాయింట్ కష్టపడి పని చేయడం అంటే, మన దగ్గర రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత కష్టపడి చేయాలంటే 1600 మీటర్లు రన్నింగ్ మనము 5:45కి బీట్ చేసే స్థాయిలో కష్టపడి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే కానీ మనకు ఈ ఆర్మీ జాబు రాదు. అలాగే మంచి షూస్ ఉండాలి. మనము ప్రతిరోజు డైలీ హార్డ్ వర్క్ చేయాలన్నమాట. దాంతోపాటు టైమింగ్ చూసుకుంటూ ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి. మనకు తెలిసిన కొన్ని టిప్స్ గురించి చెప్దాము. మన టిప్స్ ఫాలో అయితే 100% మీకు ఆర్మీలో జాబ్ వస్తుందన్నమాట. 1600 మీటర్స్ రన్నింగ్ 5:40 లోపల కంప్లీట్ చేయాలి. డైలీ హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి చెప్పుకుందాం. మనం రన్నింగ్ స్టార్ట్ చేయగానే కాళ్ళు వేళ్ళ మీద రన్నింగ్ చేయాలి, అంటే టో మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. పాదం మొత్తము నేలకు తాగకూడదు అన్నమాట. అలాగే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నోరు తెరవకూడదు. లాంగ్ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ మార్నింగ్ 2.5, ఈవినింగ్ టైంలో 1600 మీటర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాంటప్పుడే మనకు 1 మంత్ తర్వాత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నోరు తెరవకూడదు. శ్వాస మనము ముక్కుతోనే తీసుకోవాలి. అలాగే వచ్చేసి ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఫస్ట్లో స్టార్టింగ్ చెప్పిన ఈ 3 పాయింట్స్ దృష్టిలో ఉంచుకొని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీకోసం మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు జాబ్ రాదు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. 100% మీకు జాబ్ వస్తుంది. మీ తల్లిదండ్రుల కష్టం కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. గ్రౌండ్లో 4 రౌండ్లు రన్నింగ్ ఉంటుంది. 1600 మీటర్లు, దాదాపు 300 మందిలో మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, రన్నింగ్ బీట్ చేయాల్సి వస్తుంది. అంత కాంపిటీషన్లో మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు మీ ఊరిలో, మీ టౌన్లో, మీ గ్రౌండ్లో, మీ హోమ్ టౌన్లో ఏం చేయాలంటే 5:10 అంటే 5 నిమిషాల 10 సెకండ్లకు 1600 మీటర్లు మీరు బీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆర్మీలో జాయిన్ అవుతారు. ఫ్రెండ్స్, దయచేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు టో మీద ప్రాక్టీస్ చేయండి, పాదం మొత్తం ఆంచవద్దు. అలాగే వచ్చేసి మంచి డైట్ తీసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ టైంలో 2.5 కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి విత్ టైమింగ్తో. ఈవినింగ్ టైంలో 1600 మీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి చాలు, నార్మల్ స్పీడ్తో. మార్నింగ్ స్పీడ్ ప్రాక్టీస్ చేయండి, ఈవినింగ్ టైంలో నార్మల్ ప్రాక్టీస్ చేయండి. మీరు తప్పకుండా 1600 మీటర్లు ఆర్మీలో 5:45 లోపల ఖచ్చితంగా బీట్ చేయగలుగుతారు. అలాగే వచ్చేసి మంచి షూస్ తీసుకోండి. ప్రతిరోజు కష్టపడండి. టైమింగ్ వీక్లీ 1 టైం టైమింగ్ పెట్టుకోండి. మీ టైం ఎంత వస్తుంది అంటే 5:50 వచ్చిందనుకోండి, ఆ 5 సెకండ్స్ ఎలా తగ్గియాలన్న దాని మీద ఫోకస్ చేయండి. మీరు మీకోసం కాదు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సింది, మీ ఇంట్లో మీ మంచి కోరే మీ తల్లిదండ్రుల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మన ఛానల్లో పాత వీడియోస్లలో మనకు 1600 మీటర్స్ ఆర్మీ రన్నింగ్ ఎలా బీట్ చేయాలనే దాని మీద ఒక మంచి టైం టేబుల్ ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి టిప్స్ ఉన్నాయి అందులో.